దోస్తులు, వెల్కమ్ టు మంగమ్మ పల్లెటూరు ముచ్చట్లు. హాయ్ దోస్తులు, వెల్కమ్ టు మంగమ్మ పల్లెటూరు ముచ్చట్లు. ఈ రోజు వీడియో ఏంటంటే సవతి తల్లి పార్ట్ 2. ఈ రోజు వీడియో మా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు, సపోర్ట్ చేయండి ప్లీజ్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, మన సబ్స్క్రైబర్లు అందరూ చేయమన్నారు కాబట్టి చేస్తాను, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరు హట్ అవ్వద్దు. మా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అబ్బాయి ఇంటికి వెళ్ళి వంట చేయాలి, పని చేయాలి, చాలా పని ఉంది. ఎంతసేపు చేయాలో ఏమో, చాలా పనులు ఉన్నాయి. ఆడ కూర్చొని కాసేపు హ్యాపీగా ఎంజాయ్ చేసేసిన పెద్దమ్మ వాళ్ళ దగ్గర చాలా బాగా మాట్లాడుతున్నారు వీళ్ళు. కొత్త ఊరైనా చాలా బాగా నచ్చింది నాకు. ఎవరమ్మా నువ్వు? ఈ ఊరు కొత్త కనిపిస్తున్నావు. యా ఊరు మీది? కొత్తగా వచ్చావా ఈ ఊర్లోకి? ఎవరింటికి వచ్చావు నువ్వు? లేదండి, ఈ ఊరికి నేను పెళ్లి చేసుకుని వచ్చాను. ఎవరిని చేసుకున్నావమ్మా నాకు తెలియకుండా? అదే అండి, సీను అని ఉంటారు కదా, అదే. ఈ ఊర్లో సీను అనేటోళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. ఎవరిని చేసుకున్నావు నువ్వు? మంగమ్మ అని ఒక పెద్ద ఉంది కదా, వాళ్ళ ఇంటి పక్కన ఉంటాం కదా, సీను అని ఉంటాడు కదా ఆయన, అతన్ని చేసుకుని వచ్చానవ్వా. ఓహో, ఆ సీనా? ఆల్రెడీ పెళ్ళయి పెళ్ళాన్ని చచ్చిపోయింది కదా, ఆయన చేసుకున్నావు నువ్వు? అవును పెద్దవ్వా. పిల్లగాడు చాలా మంచివాడమ్మా, మంచిగా ఉండమ్మా, మంచిగా సంసారం తీసుకుని మంచిగా ఉండు. సరే అవ్వ, నేను మంచిగా ఉంటానులేవ్వా. లేదనమ్మా, ఇందాక ఆడ కూర్చొని మంగమ్మ ఇంకొక ఆమె ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్పినారు వాళ్ళు నీకు? వాళ్ళ మాటలు వినొద్దే, వాళ్ళు మంచి వాళ్ళు కాదు. అవునా అవ్వా, నాకు తెలియదవ్వా, నేను ఇప్పుడే బయటకు వచ్చాను. అట్లా కూర్చొని మాట్లాడేసి వస్తున్నాను, నాకు తెలియదు కదా ఎవరు ఎట్లా అనేసి. కొద్ది రోజులు ఉంటే తెలిసిపోద్దిలే అదే నాకు. కానీ నేను వెళ్ళి అలా తిరుక్కుంటూ వచ్చాను. చాలా బాగుంది ఈ ఊరు, వాతావరణం చాలా బాగుంది. ఈ ఊర్లో వాళ్ళతో ఎవ్వరు మాట్లాడారు, నువ్వు కూడా మాట్లాడొద్దమ్మా వాళ్ళతో. ఎందుకవ్వ, ఏమవుతుంది? మాట్లాడితే అందరు మంచోళ్ళే కదా ఊర్లో. వాళ్ళని చూస్తే అలా లేరు, మంచిగానే మాట్లాడారు నాతో. నా మాట వింటే నువ్వు బాగుపడతావు, నా మాట వినకపోతే ఇంకా నీ ఇష్టం, నేను ఏం చేయలేనమ్మా. అయినా అడగడం మర్చిపోయినా, నీ పేరేంటవ్వా? ముందు నువ్వు నన్ను అవ్వ అవ్వ అని పిలిచాకు. నా జుట్టు ఒక తెల్లగా అయిపోయింది, అందుకని అవ్వ అవ్వ అని పిలుస్తున్నారు అందరూ. పిలవకు నన్ను అవ్వ అని. ఓ, చిన్నప్పటి నుంచి టెన్షన్లు ఎక్కువైనాయమ్మా, అందుకని అట్లా తెలిపోయినాయిలే. సరేలే కానీ అవ్వ, నీ పేరేంది? నీ ఊర్లో అందరూ పుల్లక్క అని పిలుస్తారు. అయితే నువ్వు అందరికి పుల్లలు పెడతావు కదా, నీ పేరుతోనే అర్థమైంది పుల్లక్క. నేను అటు ఎవరికి పెట్టనమ్మా, నేను అలాంటి దాన్ని కాదు. నా అంత మంచోళ్ళు ఈ ఊర్లో ఎవ్వరు లేరమ్మా. అవునా అక్క? సరేలే, మరి నాకు పనులున్నాయి, నేను వెళ్తాను. ఎప్పుడైనా మా ఇంటికి రా, కొంచెం ముచ్చట్లు పెట్టుకొని ఇంకా మాట్లాడుకుందాం ఇద్దరం. సరేలే, వస్తాలే అమ్మా. నువ్వు ఇప్పుడు రమ్మన్నా వస్తా కావాలంటే. అంటే ఇప్పుడు పనులు కాలేదులే అక్క, మా ఆయన కూడా వచ్చే టైం అయింది. రేపు రా కావాలంటే. నువ్వు రేపు ఏ టైంకి రావాలి? ఈ టైంకి రావాలా? 5 గంటలకు రావాలా? నేను చెప్పు, వస్తాను రేపు. లేదా ఉదయానికి 7కి 8కి, లేదంటే మీ ఆయన వెళ్ళిన తర్వాత నేనే వచ్చేస్తాలే చూసి. నీ ఇష్టం లేదు. సరే మరి పోయి వస్తా అక్క. అయ్యో, మనం మళ్ళీ కలవమని నంబర్ ఇవ్వబ్బా, మళ్ళీ నా దగ్గర పెట్టుకుంటా, మాట్లాడుకోవచ్చు ఇద్దరం మళ్ళీ. మీ ఆయన డ్యూటీకి పోయిండో లేదో నేను నీకు ఫోన్ చేసి కనుక్కుంటా. పోయిండంటే వస్తా, మీటికి పోలేదంటే వస్తే వస్తా, లేదంటే లేదు. అంటే ఇప్పుడు నా దగ్గర సెల్ లేదు, నాకు గుర్తు లేదు. కావాలంటే రేపు రా మా ఇంటికి, అప్పుడు ఇస్తాలే నీకు. 11, 12కి అట్లా రా, మా ఆయన వెళ్ళిపోతాడు అప్పుడు. సరేనా మరి? వెళ్ళొస్తా. సరే అమ్మా, జాగ్రత్త. ఎవరిని పడితే వాళ్ళతో మాట్లాడొద్దు, జాగ్రత్త. ఇప్పుడే కొత్తగా వచ్చినావు నువ్వు, ఎవరిని నమ్మొద్దు సరేనా? జా పో, వెళ్ళిరా. సరే అక్క, నిన్ను మాత్రమే నమ్ముతా, ఎవరిని నమ్మండి నేను. దీన్ని ఎట్లయినా దీని సంసారంని పాడు చేయాలి. ఇప్పుడు ఎవరైనా ఆనందంగా ఉంటే నాకు కళ్ళకు ఒప్పట్లేదు ఏందో. రేపు ఎట్లయినా దీంతో పోయి సగం పుల్లలు పెట్టేయాలి దీనికి. ముందు ఆ మంగమ్మ ఇంకా దాని దోస్తు గురించి పెడతా. వచ్చేసినాలే నాన్న, కూర్చో, నేను వచ్చి తీసుకొస్తాను. కూర్చో, అన్నం తీసుకొస్తున్నా. అన్నం పప్పు చేసిన, తిను, ఓకేనా? సరే మమ్మీ, ఏదో ఒకటి చేసావు కదా, తీసుకోండి, ఆకలిస్తుంది. తిను చిన్ని, ఇంకా తినేసే జల్దీ. నువ్వే పెట్టమ్మా, నాకు చేతికి దెబ్బ తాకి, నువ్వే పెట్టు, నేను తింటా. సర్లే, ఇటీ నువ్వు ఊరికి కింద పడి దెబ్బలు తాకించుకుంటూనే ఉండి ఇంకా రోజు, సరేనా?
అయిపోతుంది, తినేసి జల్దీ జల్దీ అయిపోతుంది. ఇంకా తిను. అది అట్లా తినేసి అది అయిపోయింది కదా, ఇప్పుడు పోయి ఆడుకుంటావా? ఇంకా పండుకుదాందా, మధ్యాహ్నం అయింది కదా, కొంచెం పండుకుదాందా. బాయ్ చిన్ను. సరేలే తీసుకొస్తాలే గాని జాగ్రత్త, కింద పడతావు. శోభా, చెప్పండి. కూర్చొని అన్నం తీసుకొస్తాను, తినేయండి. సరే తీసుకోండి, మళ్ళీ పోవాలి నేను ఇప్పుడు. ఇదిగోండి తీసుకోండి, తినండి పప్పు అన్నము. సరే ఏమి ఇబ్బంది అవుతలే కదా, చెప్పు. ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పు, సరేనా? మన ఇంటి పక్కన మంగవ్వ ఇంకా సావిత్రి అవ్వతో మాట్లాడొచ్చిన. ఇంకా ఊరంతా తిరిగినా కొంచెం ఈ రోజుకైతే, ఇంకేం చేయలేదు. అవునా, సరే సరే చాలు. ఇంకా నాకు ఇంకా ఎక్కువ పట్టట్లేదు ఏంటో ఈ మధ్య, కొంచెం కష్టమైపోతుంది. సరే తర్వాత వచ్చిన తర్వాత ఇంతలే మరి. బాయ్. సరేలే అండి, జాగ్రత్త, వెళ్ళిరండి. పాపని జాగ్రత్తగా చూసుకో, కింద పడుతుంది మళ్ళీ బయట. నువ్వు కూడా పాపతోనే బయట ఉండు. సరే అండి, మీరు జాగ్రత్తకు వెళ్ళిరండి. ఇంకా ఏమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను. సరేలేవే, ఇంకా జాగ్రత్త. మీరు ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. కొంతమంది ఎవరితో కొంతమందితో మాట్లాడొద్దు ఎక్కువ, సరేనా? జాగ్రత్త, నేను వెళ్ళొస్తా మరి. అన్నం తిన్నావా మరి నువ్వు? తినలేదండి, నేను ఇప్పుడే వచ్చాను. పాపకి అన్నం పెట్టేసిన, తను వెళ్తాను బయటకు ఆడుకోనికి అంటే, అరే పండుకో, మధ్యాహ్నం అయింది కదా, తర్వాత ఆడుకో అంటే, నేను ఆడుకుంటా అన్నది. అప్పటికే మీరు వచ్చారు. ఇంకా మీరు వచ్చినాక బొమ్మలు అడుగుతుంది. సరే, సాయంత్రం వచ్చేటప్పుడు ఒక 2 బొమ్మలు పట్టుకారండి. మళ్ళీ పాప ఏడుస్తుంది, పాపం కదా, మళ్ళీ దానికి ఈ ఏజ్లో తప్ప ఇంకెప్పుడు ఆడుతుంది. తీసుకురండి మరి వచ్చేటప్పుడు కొన్ని బొమ్మలు. నేను చాలా మంది మాట్లాడుతుంటే విన్నాను, సౌతి తల్లి అసలు వాళ్ళ కూతుర్ని మంచిగా చూసుకోదు అని విన్నాను. కానీ నాకు మంచి అదృష్టం ఉంది, నాకు నీలాంటి మంచి భార్య దొరకడము. తన మొదటి తల్లి చనిపోయినందుకు తను బాధపడుతుంది అనుకున్నా, కానీ ఇప్పుడు నువ్వు తనకి రెండో తల్లి లాగా కాకుండా సొంత తల్లిలా బాగా చూసుకుంటున్నావు. థ్యాంక్ యూ. నాకు ఇంత మంచి భార్య దొరికినందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి నేను ఫస్ట్. సరే మరి, జాగ్రత్త, ఇద్దరు మంచిగా ఆడుకోండి, సరేనా? చిన్ని ముందే కొంచెం ఎక్కువ ఏడుస్తుంది, ఏమనుకోకు. సరేలే అండి, ఏం అనుకోలేదు. అని నేను చిన్న పాపనే కదా ఇప్పుడు, అది బుడ్డది కదా, దానికి ఇప్పుడు ఏం తెలుస్తుంది. కొంచెం పెద్దదైతే దానికి తెలుస్తుంది. అప్పటి వరకు అదేమన్నా కానీ నేను ఏం బాధపడలే. కానీ నేను తనకి ఇప్పటి నుంచి సౌతి తల్లిని కాదు, నేను తన సొంత తల్లిలానే చూసుకుంటాను. మీరేం భయపడకండి, భయం లేకుండా వెళ్ళిరండి, మీరు జాగ్రత్త మరి. సరేలే, వెళ్ళొస్తాను. అన్నం తినేసేయి మరి నువ్వు కూడా. చిన్ని తిన్నదన్నావు కదా, నువ్వు కూడా తినేసేయి మరి. అన్నం తినేసి ఇద్దరు ఇంకా కొంచెంసేపు ఉంటే పండుకోండి, లేదంటే ఇద్దరు బయట తిరగండి కొంచెంసేపు. సరేలే, మీరు వెళ్ళండి. మీరు ఉంటే ఇంకా తను ఇంకా అల్లరి చేస్తుంది, కానీ మీరు వెళ్ళండి. చిన్ని, ఇక్కడ రా ఒకసారి, ఒకటి చెప్పాలి నీకు. ఇట్రా. సరేలే అమ్మా, కానీ సరే ఇక్కడ కూర్చో, ఇద్దరం మాట్లాడుకుందాం, ఆడుకుందాం, పాటలు ఆడుకుందాం, ఓకేనా? మమ్మీ మమ్మీ, నీకు ఒకటి చెప్పాలి తెలుసా? మంగ ఆంటీ ఉంది చూడు, వాళ్ళ ఇంట్లో మామిడికాయలు ఉన్నాయి మమ్మీ, అడిగి పిచ్చుకుదాం మమ్మీ. పద మమ్మీ, చాలా బాగున్నాయి మమ్మీ, పచ్చి ఉన్నాయి, పండుగ కూడా ఉన్నాయి, మా పోదాం పదమా. నేనే మంగ ఆంటీని మంగవ్వ అని పిలుస్తుంటే నువ్వు మంగ ఆంటీ అని పిలుస్తావా? నువ్వు మంగ ఆంటీ అని పిలవద్దు ఈసారి నుంచి. అట్లా అనొద్దు, పెద్దోళ్ళు కదా వాళ్ళు, అందుకు మంగవ్వ అని నేను అంటాను. నువ్వేమనాలి, నువ్వు కూడా మంగవ్వ అనే అను, ఓకేనా? సరే
సర్లే పోదాంలే కానీ ఉండు. సరే అయితే ఇక ఇప్పటికైతే అన్నం తినేని నన్ను తర్వాత వెళ్దాంలే సరేనా. చూసిరు కదా దోస్తులు మన వీడియో ఎట్లుంది? మంచిగా ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్. అయినా రేపు పుల్లక్క వచ్చి ఏం చెప్తారో శోభాకి చూద్దాములే. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ దోస్తులు. మా సవతి తల్లి పార్ట్ 3 కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ దోస్తులు. మాకు దోస్తులు ఒక గోల్ ఉంది దోస్తులు. మాకు ఈ వీడియోకి 100 లైకులు చేస్తే మంచిగా మేము హ్యాపీ అయిపోయి వీడియోలు చేయాలంటే ఇంకా ఆశ ఎక్కువ ఉంటుంది. అవును మన దోస్తుల కోసం వీడియో చేయాలి అని ఆశ ఎక్కువ ఉంటుంది. సో మీరు మా వీడియోలకి 100 లైకులు చేయండి దోస్తులు ప్లీజ్.